ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ 10వ తరగతి విద్యార్థుల యొక్క నామినల్ రోల్స్ ఏ విధంగా మనం తయారు చేయాలి, అదేవిధంగా వాటిని ఏ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థుల యొక్క ఈ పేమెంట్ అనేది ఏ విధంగా పే చేయాలనేది ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ఏదైనా బ్రౌజర్లో bsc.telangana.gov.in అనేటువంటి వెబ్సైట్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి మొదటగా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఎడమవైపు చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ద ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025 అనేది ఏదైతే ఉందో దానిపై మనం క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మనకి ఈ విధంగా డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ స్టేట్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి హెచ్ఎంస్కి సంబంధించినటువంటి ఎస్ఎస్సి నామినల్ రోల్స్ విషయంలో ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా యూజర్ మాన్యువల్, అదేవిధంగా ఈ విధంగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ఎస్ఎస్సి కోడ్ ఏదైతే ఉంటుందో యూజర్ ఐడిగా ఇవ్వాలి. అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ మన యొక్క యూడైస్ కోడ్, అదేవిధంగా హెచ్ఎం యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్, అదేవిధంగా పిన్ కోడ్ నెంబర్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఇక వెబ్సైట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగాను వివరంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూడైస్ కోడ్, అదేవిధంగా హెచ్ఎం గారి యొక్క కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, పిన్ కోడ్ నెంబర్, మన విలేజ్ యొక్క పిన్ కోడ్ నెంబర్ అనేది కనపడుతుంది. అక్కడ మనం కన్ఫర్మ్ చేసిన వెంబడే ఈ యూడైస్ డీటెయిల్స్ మనవేనా కాదని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఆ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ విండోలోకి అయితే వెళ్ళిపోతాం. అప్పుడు మనకి ప్రధానంగా యూడైస్ ప్లస్లో మనం ఏదైతే డేటా ఎంట్రీ చేసినామో దాని డీటెయిల్స్, డేటా ఫ్రమ్ యూడైస్ ప్లస్ అనేది ఈ విధంగా మనకు మొత్తం ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ పైన మనకి కార్నర్లో యూడైస్ ప్లస్, డేటా ఫ్రమ్ యూడైస్ ప్లస్ అనేది కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విద్యార్థుల యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అప్డేట్ అనేది కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. చూపించిన తర్వాత మనం ఒక్కొక్కరిని మన స్టూడెంట్స్ కరెక్ట్గా ఉన్నారా లేరా, ఇంకెవరైనా డీటెయిల్స్ ఇట్లా ఏమైనా తేడా ఉన్నాయా అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చివరగా మనకి చెక్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇట్లా ఒకరొకరి కన్ఫర్మ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం అందరివి ఈ విధంగా కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ విండోలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో మనకి నెక్స్ట్ మనం ఇంతకుముందు యూడైస్ ప్లస్ అనేది ఏదైతే క్లిక్ చేసినామో దాని పక్కనే స్టూడెంట్ ఇన్ఫో అని ఉంటుంది. ఆ స్టూడెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తే మనం యూడైస్ ప్లస్లో ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే మనం చూసినామో, చెక్ చేసినామో, కన్ఫర్మ్ చేసినామో వాళ్ళందరి డీటెయిల్స్ మనకి స్టూడెంట్ ఇన్ఫోలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ చివరగా ఎడిట్ అనేటువంటి ఒక ఆప్షన్ మనకు కనపడుతుంది. ఆ ఎడిట్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఎప్పుడైతే ఒక్కొక్క విద్యార్థి డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఫిల్ చేసేవాళ్ళమో ఇప్పుడు అవి మనం ఫిల్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. సబ్మిటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి. ఒక్కొక్కరి మీద పక్కకి మనం ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ మెయిన్గా మనం ఏం చేయాలంటే విద్యార్థి యొక్క ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్, ఇవి 30 నుంచి 40 KB ఏమో ఫోటో, తర్వాత 10 నుంచి 20 KB ఏమో మెయిన్గా ఏముండాలి, సిగ్నేచర్ అనేది ఉండాలి. అయితే ఇందులో మనం ఏమేమి డీటెయిల్స్ అంటే అక్కడ యూడైస్ ప్లస్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే మనం మెయిన్గా ఈ ఫోటో, సిగ్నేచర్, తర్వాత హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇవే కాకుండా వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ కమ్యూనిటీ కోడ్, అదేవిధంగా రిలీజియన్, తర్వాత వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్, ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళ చూజ్ చేసుకొని మనం వాళ్ళ యొక్క మోల్స్ కూడా ఇచ్చేసి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాలి. ఇట్లా అందరూ విద్యార్థుల డీటెయిల్స్ ఒకటొకటి ఎడిట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా చేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం
పేమెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత దాని పక్కనే మనకి సబ్మిటెడ్ క్యాండిడేట్స్ అని మనం నెక్స్ట్ విండో మీద క్లిక్ చేసినాం. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిటెడ్ క్యాండిడేట్స్ అని ట్యాబ్ మనకి పైన కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనం ఎవరెవరైతే సబ్మిట్ చేసినామో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంది. దీంట్లో మనం ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా చివరగా కన్ఫర్మ్ అనే దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత అందరి ఒకరొకరు ఈ విధంగా కన్ఫర్మ్ చేసేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకొని చేసేసిన తర్వాత ఎవరికైనా ఏజ్ అండర్ ఏజ్ వాళ్ళకి ఇట్లా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి హెచ్ఎం గారి ప్రొసీడింగ్స్ కాపీతోని మనం వీళ్ళకి ఫీజు కూడా ఇక్కడ కట్టవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదంతా అయిపోయిన తర్వాత దాని పక్కన మనకి పైన ట్యాబ్స్లలో పేమెంట్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇప్పుడు మనం ఎవరైతే సబ్మిట్ చేసినామో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి. మనకు పేమెంట్ మీద కొట్టిన వెంబడే మనం ఎవరెవరు అయితే సబ్మిట్ చేసినామో వాళ్ళందరి డీటెయిల్స్ కనపడతాయి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని మన పాఠశాల విద్యార్థులందరివి డీటెయిల్స్ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకున్న తర్వాత పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనేటువంటిది మనకి అక్కడ అవన్నీ విద్యార్థుల డీటెయిల్స్ కింద మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మళ్ళొకసారి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసేసి మనకు ఎవరెవరు ఉన్నారో మనం ఫీజు కట్టే వాళ్ళ దాని మీద క్లిక్ చేయాలి. ఒకరొకరు ఎంతమంది ఫీజు కడుతున్నామో కొంతమంది ఫీజు ఇట్లా కట్టలేని పక్షంలో దాంట్లో ఎగ్జామ్షన్ ఇచ్చేసి మిగతా మొత్తం మనం క్లిక్ చేసి ఈ విధంగా ప్రొసీడ్ టు పేమెంట్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. చేసేసిన తర్వాత నెక్స్ట్ మనకి రిమిటెన్స్ ఎవరైతే ఈ ఫీజు పే చేస్తున్నారో మనలో ఎవరైనా ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఎంప్లాయ్ ఐడి, తర్వాత వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, మెయిల్ అవన్నీ చేసి సబ్మిట్ అండ్ చెక్ పేమెంట్ అనేసి మనం క్లిక్ చేయాలి. దాని కింద ఉంటుంది, అది వస్తుంది. అది వచ్చినప్పుడు మనం క్లిక్ చేయాలి. చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ కనపడుతుంది. మనకి వాళ్ళ డీటెయిల్స్తో అప్డేట్ అయినట్టుగా కనపడ్డ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఈ పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ పేమెంట్ ఓన్లీ అనే దాన్ని మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇదే మనకి మార్పు తీసుకొచ్చినటువంటి విషయం ఇంతకుముందు ఫీజుకి ఇప్పటికీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఈ పేమెంట్ ఓన్లీ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పే నౌ సెక్యూర్లీ అని మనకి ఆప్షన్ అయితే వస్తుంది. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సెక్యూర్గా ఈ పేమెంట్ అయితే కట్టవచ్చు. అయితే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఓన్లీ అనేసి మనకు ఒకటి ఆప్షన్ వస్తుంది. దాన్ని చూజ్ చేసుకొని ఈ విధంగా పే సెక్యూర్లీ అని మనం సెలెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ విండోలోకి మనం వెళ్ళిపోతాం. ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత మనం ఏ బ్యాంకు ద్వారా ఫీజు కడుతున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి. మనం సంబంధిత బ్యాంకు రకరకాల బ్యాంకులో డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. మనం ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ చూజ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మన నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి లాగిన్ కావాలి. అవి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ విధంగా మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎంతమంది క్యాండిడేటు, ఎంత అమౌంటు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. అవన్నీ ఒకసారి కరెక్ట్గా చూసుకొని మనం పే చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా పే చేసిన తర్వాత వాళ్ళ యొక్క నామినల్ రోల్స్ కూడా ఇక్కడ మనకి జనరేట్ కావడం అనేది జరుగుతుంది. ఈ నామినల్ రోల్స్ జనరేట్ అయితే అదేవిధంగా ఈ పేమెంట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రిసిప్ట్స్ తీసుకెళ్ళేసి మనకు ఈ పేమెంట్ చాలని రిసిప్ట్, తర్వాత ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవన్నీ కలిసి మన కౌంటర్ సైన్ చేసేసి డిఓ ఆఫీస్లో ఇవ్వగలరు. ఇది ఈ వీడియో పూర్తిగా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.